ఉగాది కోసం నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీ బొబ్బట్లు చూడండి. చేసే విధానం చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు దీనికి కావాల్సిన పప్పు తీసుకొని కాసేపు అనేది నానబెట్టుకోవడం. ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టుకొని మీ టయాన్ని బట్టి నానబెట్టుకున్నాక కుక్కర్ తీసుకొని దానికి 3 విజిల్స్ వచ్చేటట్టు ఉడికినాక పక్కన పెట్టుకోండి. తర్వాత గోధుమ పిండి తీసుకోండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి తీసుకున్నా పర్లేదు. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మొత్తంగా కలిపి పెట్టుకోవాలి. దానికి లాస్ట్లో కలిపి పెట్టుకున్నాక ఆయిల్ పూసి పక్కన ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పుని తీసుకొని దాన్ని చల్లారినాక మిక్సీ జార్లో ఒక కప్పుకి అరకప్పు బెల్లం వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలి. దాంట్లో 2-3 ఇలాచి వేసి తీసుకొని దాంట్లోకి ఇట్లా మొత్తం వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం అవి అనేది ఉడకనివ్వండి. పిండి అనేది ఉడికితే అనేది మనకి నిల్వ అనేది ఒక 2-3 రోజులే నిల్వ ఉంటుంది. తర్వాత ఒక పేపర్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా అప్లై చేసి ఇట్లా పేపర్ మీద అనేది ఇట్లా స్ప్రెడ్ చేయండి. బాగా అనేది పూర్ణం అనేది బాగా ఇంటికి రాకుండా చపాతీ అనేది ఇలా బాగా చేసుకోండి. సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకొని నెయ్యి రాసుకుంటూ చేసుకోండి. బొబ్బట్లు రెడీ అయిపోతాయి. 2-3 రోజులైనా నిల్వ ఉంటాయి.